హలో శివరాత్రికి ఈజీగా సింపుల్గా క్విక్గా చేసుకునే 3 రకాల ప్రసాదం రెసిపీస్ అయితే చేశాను నేను. అవి షేర్ చేస్తున్నాను. అన్నీ ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితోనే సింపుల్గా చేసేయచ్చు. ఫస్ట్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో చేస్తాము. దానికోసం అయితే ఒక ప్యాన్ తీసుకొని 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని 1 గ్లాస్ బెల్లం తురుము కానీ బెల్లం కానీ వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. అది మరుగుతూ ఉన్నప్పుడే ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని అది మరిగించి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని మనకి అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో నెయ్యి ఉంటే పర్లేదు, లేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని 1 గ్లాస్ వరకు గోధుమ పిండి వేసి దానిలోని పచ్చి వాసన అంతా పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. దగ్గరుండి కలుపుతూ ఉండాలి, లేదంటే త్వరగా అడుగంటిపోయే ఛాన్సెస్ ఉంటాయి, మాడిపోతుంది. ముందుగా మనం కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని కూడా ఇందులో వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉండలేమీ లేకుండా బాగా దగ్గరుండి కలిపేసుకోవాలి. సెకండ్ రెసిపీ వచ్చేసి దీనికోసం కూడా ఒక ప్యాన్ పెట్టుకొని 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని 1 గ్లాస్ బెల్లం తురుము వేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా మరిగించి పక్కన పెట్టుకోవాలి. పాకం ఏం రానవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని 1 గ్లాస్ వరకు సేమ్ బెల్లం తీసుకున్న కప్తోనే బియ్యం కూడా తీసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఒక 3 స్పూన్స్ వరకు పల్లీలు అండ్ 1 స్పూన్ వరకు నువ్వులు వేసి మంచిగా ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. అది చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మంచి ఫైన్ పౌడర్లా చేసి పెట్టుకోవాలి. తర్వాత అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని దానిలోనే కొంచెం నెయ్యి వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండి వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం పల్లీలు నువ్వులు కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అది కొంచెం ఫ్రై అయిందని మంచి అరోమా వస్తుంది మనకి. ఆ స్మెల్ వచ్చిన తర్వాత ముందుగా మనం కరిగించుకున్న బెల్లం సిరప్ కూడా వేసేసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. అది బాగా దగ్గరుండి మంచిగా కలుపుతూ ఉంటే ఉండలంతా కలిసిపోతాయి. తర్వాత అది బాగా చిక్కపడుతుంది. చిక్కపడిన తర్వాత దానిలోనే కొంచెం నెయ్యి ఇలాచీ పౌడర్ కావాలంటే వేసుకోవచ్చు మళ్ళీ, లేదంటే అలానే మనం కొంచెం చేతిని తడి చేసుకొని వేడి మీద ఉన్నప్పుడే ఉండలుగా చేసుకోవాలి. రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో చేస్తే స్వీట్. దానికోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. తర్వాత దానిలోనే 1 గ్లాస్ వరకు గోధుమ రవ్వ తీసుకోవాలి. గోధుమ రవ్వ ఏదైనా తీసుకున్నా పర్లేదు. రవ్వని అలా చిన్న మంట పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మంచి కలర్ అండ్ స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత మనం బెల్లం సిరప్ అయినా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ బెల్లం వేసినా కరిగిపోతుంది. నేనైతే 1 గ్లాస్ వరకు బెల్లం తురుము వేసి దానిలోనే 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసి బాగా రవ్వ అంతా ఉడికిపోయే వరకు మూత పెట్టి ఉడికించాను. మొత్తం ఉడికి ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ అండ్ కొంచెం ఇలాచీ పౌడర్ వేసి బాగా కలిపేసుకొని బౌల్లోకి తీసేసుకోవడమే.
నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.